న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. 24 అవర్స్ టీవీకి స్వాగతం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజేందర్ రెడ్డిని నియమించాలని రాజనాల శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలలో సరిగా జరగలేదని, రేపు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరాలంటే తెలంగాణ రాజకీయాలలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజేందర్ రెడ్డికి టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని రాజనాల కోరారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు, వరంగల్ ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ గా 10 సంవత్సరాలు అనుభవంతో ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన రాజేందర్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ అధ్యక్షుడిగా నాయని రాజేందర్ రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల వ్యక్తి, ఏ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలను రెప్పలా కాపాడుకున్న వ్యక్తి, 15 సంవత్సరాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా విజయవంతం చేసి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసిన వ్యక్తి. దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చేసి ఎప్పటికప్పుడు అపోజిషన్ టీఆర్ఎస్ పార్టీ ఎండగట్టిన వ్యక్తి. మరి తన తర్వాత గ్రంథాలయం చైర్మన్ గా 10 సంవత్సరాలు తన నైపుణ్యంతో మరి చక్కగా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరి మన క్యాబినెట్ లో అవకాశం రావాల్సిందే అప్పుడు అందరం కోరడం జరిగింది. అందరూ కోరుకున్నారు ప్రజలు. అయినప్పటికీ సరే, మనకు మంత్రి పదవి రావడం దురదృష్టకరం. ఇప్పుడుగానా ఆయన వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాలని, వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక అధ్యక్షుడు రావాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష నియామకంలో సరైన ఇవ్వకపోవడం, సరైన ఆలోచించకపోవడం, వాటి ద్వారా మళ్ళీ పార్టీ కొంచెం వెనుకపోయే ఆలోచన జరిగింది. తప్పకుండా రేపు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో, మళ్ళీ రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగిరేయాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాయని రాజేందర్ రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను కోరుతున్నాను.